హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా టేస్టీ క్రిస్పీ హై ప్రోటీన్ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు విమ్లాస్ వరల్డ్. మన ఛానల్లో ఇలాంటి సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీస్ వస్తుంటాయి. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ముందుగా బాయిలింగ్ వాటర్లో కాస్త సాల్ట్ వేసుకొని మిల్ మేకర్ అన్నీ అందులో వేసేసి ఆ సాల్ట్ అంతా దానికి పట్టేంత వరకు కాస్త నొక్కి పెట్టి తర్వాత ఆ వాటర్ని అంతా డ్రైన్ చేసేసి స్క్వీజ్ చేసేసుకొని మనం చేయితో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ అన్నీ స్క్వీజ్ అయిపోతాయి. తర్వాత ఒక బౌల్లోకి అన్నీ పక్కకు తీసేసుకొని పెట్టేసుకోవడమే. వాటర్ని స్క్వీజ్ చేసుకునేటప్పుడు కాస్త వాటర్ అందులో ఉండనిచ్చేటట్టు చూడండి. మరీ గట్టిగా ప్రెస్ చేసేసుకోకండి, ఎందుకంటే పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఆ సాల్టీ వాటర్ అనేది అందులో ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇలా సోయా చంక్స్ అన్నీ పక్కకు తీసేసుకొని ఒక 2 eggs వరకు తీసుకున్నాను నేను. మీకు నచ్చితే ఇంకెక్కువైనా తీసుకోవచ్చు. 2 eggs తీసేసుకొని అందులో కాస్త కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న సోయా చంక్స్కి ఒక 3 tablespoon కార్న్ఫ్లోర్ పడింది. సాల్ట్, కారము, ధనియాల పొడి, కాస్త గరం మసాలా, హోల్ గరం మసాలా అంటాం కదా, దాన్ని వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మిల్ మేకర్కి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు బాగా కలిపేసుకొని ఒక 1/2 hour వీలైతే పక్కన పెట్టేసుకోండి. లేదు అంత టైం లేదు అంటే ఒక 5 minutes or 10 minutesలో కూడా మీరు చేసి కాస్త పక్కన పెట్టి తర్వాత డీప్ ఫ్రై వరకు చేసుకోవచ్చు. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడం కంటే కూడా కాస్త ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడంలో టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా కలిపేసుకున్న తర్వాత అందులో కాస్త మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఆ మసాలా ఘాట్ అనేది తెలియడం కోసం. పిల్లలు బాగా కారం ఎక్కువ తినరు కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసేసుకొని మిరియాల పొడి కాస్త వేసుకున్నాను. తర్వాత ఆ ట్యాంగీ ఫ్లేవర్ రావడం కోసం నిమ్మకాయ పిండేశాను. నిమ్మకాయను కూడా మీరు కూడా ట్రై చేయండి. విటమిన్ సి ఉంటుంది కాబట్టి చాలా మంచిది. సో అలా వేసేసుకున్న తర్వాత పైన కోటింగ్ మనం ఏమీ వేయట్లేదు కాబట్టి ఇలా ఒక 1 spoon శనగపిండిని తీసుకొని బాగా కలిపేసుకున్నాను. ఈ శనగపిండి తీసుకోవడం వల్ల మన మిల్ మేకర్ అంతా కాస్త స్క్వీజీ, కొంచెం వాటర్ ఉండాలి అని చెప్పాను కాబట్టి లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. అండ్ పైన మనకు కోటింగ్ కార్న్ఫ్లోర్ అండ్ శనగపిండి యూజ్ చేసాం కాబట్టి క్రిస్పీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇవి వాడినందుకు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ కాకుండా ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ఎంతవరకు సరిపోతాయో చూసుకొని అవి వేసేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవడమే. గోల్డెన్ బ్రౌన్ అన్నిటికీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే హోల్ ప్రాసెస్ అంతా చేసేసుకుంటే మన ఈజీ అండ్ టేస్టీ అండ్ సింపుల్ స్నాక్ రెడీ అయిపోతుంది. ఇది ఈవినింగ్కి కూడా సూపర్గా ఉంటుంది. ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సోయాలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగ్స్ వల్ల కూడా మంచి ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి ఇది పిల్లల ఎదుగుదలకు, పెద్దవాళ్ళ రోజువారీ ప్రోటీన్ అవసరాలకు మంచి స్నాక్ అని చెప్పొచ్చు. సాయంత్రం టీ టైంలో బిస్కెట్స్ లేదా జంక్ ఫుడ్ తినడం కంటే ఇలాంటి హోమ్ మేడ్ ప్రోటీన్ స్నాక్స్ తీసుకోవడం మంచిది. చాలా మంచి అలవాటు. ఇంకా ఆరోగ్యం కావాలంటే డీప్ ఫ్రై చేయకుండా ఇలా తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేయండి. ఫ్రై చేసేటప్పుడు ఇలా ఆయిల్ అంతా మనకు బయటకు వచ్చేస్తూ ఉంటుంది, మనం ఎగ్స్ వేసాం కాబట్టి. అలా ఆయిల్ అంతా ఇలా నురగలాగా వచ్చి ఆ నురగ అనేది తగ్గితే మనకు కావాల్సిన ఈ క్రిస్పీ సోయా ఎగ్ బైట్స్ అనేటివి రెడీ అయిపోయాయని అర్థం. ఈ క్రిస్పీ సోయా ఎగ్స్ బైట్స్ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం విమ్లాస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.